అక్రమ కేసుపై కూటమి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాత్రికేయులు వాక్ స్వాతంత్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ఎనలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చి చెప్పింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రలతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏమాత్రం సంబంధం లేని బిఎన్ఎస్ సెక్షన్ కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బిఎన్ఎస్ సెక్షన్ 79, 1979, 196(1), 353(2), 299, 356(2), 61(1) కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు కారణం. ఎందుకంటే కుట్రపూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింపజేయడం తదితర నేరాలకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. అంతేకాని ఓ టీవీ ఛానల్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్ నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావన లేకపోయినా బిఎన్ఎస్ 33(1)(u) సెక్షన్ చేర్చుతూ ఎస్సీ వేధింపులు నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ కుట్రలు పెద్ద కుట్ర ఉంటుందని సుస్పష్టం. నవ్వడం నేరమా? దేనికే అరెస్ట్ చేస్తారా? నవ్వడమే తప్పైతే మేం ప్రతిరోజు నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్ షోలో ఎనలిస్ట్ వ్యాఖ్యలు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప ఆయన ఎట్లాంటి అనుచిత పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్ట్గా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్ స్వాతంత్ర హక్కు కూడా పరిరక్షించినట్లవుతుంది.